ఈరోజు పూజా బలిని సమర్పించు కుటుంబ సభ్యులు రిషి కాకుమాను పవిత్రాత్మ అభిషేకం కొరకు పూజను సమర్పిస్తున్నారు. ఆండ్రూ స్టార్లిన్ అభిష వివాహం ఘనంగా దేవుని దీవెనలతో జరుగునట్లుగా పూజను సమర్పించేవారు రీతా మైకల్. ఎం మోహన్ బాబు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు నూతన వ్యాపారం ప్రారంభించబోతుండగా దేవుని దీవెనలు అభివృద్ధి కొరకు పూజను సమర్పిస్తున్నారు. జి సుందర్రావు రాణి దేవునికి కృతజ్ఞతగా ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు. జి శ్యామ్ కుమార్కి నూతన వాహనం దయచేసినందుకు కృతజ్ఞతగా. కె శంకర్ మంచి ఉద్యోగం కొరకు. శ్రావణి సుఖప్రసవం ఆరోగ్యం తల్లి బిడ్డ క్షేమం కొరకు. తేజ సుఖప్రసవం మంచి ఆరోగ్యం దేవుని ఆశీస్సుల కొరకు. రామసుబ్బారెడ్డి మంచి ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు. తేజ సకల బంధకాల నుండి సైతాను శక్తుల నుండి విడుదల దేవుని ఆశీస్సుల కొరకు. డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి ఉరుసుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం, అలాగే ఆర్చి బిషప్ తుమ్మాబాల గారి మంచి ఆరోగ్యం కొరకు. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థనల ద్వారా అనేక మంది మేలులు అద్భుతములు స్వస్థతలు ఆశీర్వాదములు మెండుగా కురిపింపబడినట్లుగా పూజ. దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న గురువులందరికీ మంచి ఆరోగ్యం, వారి రాకపోకల యందు దేవుని కాపుదల సంరక్షణ, వారు చేస్తున్న పరిచర్యను ప్రభువు దీవించి వారి ద్వారా అనేక మంది ఆత్మను రక్షింపబడినట్లుగా పూజ. దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాశ్రీ ఇన్మేట్స్ మరియు పనిచేయ సిబ్బందికి, ప్రార్థనా వీరులు, వాలంటీర్స్, యవనస్తుల పరిచర్యను ప్రభువు దీవించి వారికి మంచి ఆరోగ్యం, కుటుంబాలపై దీవెనలు మెండుగా కురిగినట్లుగా పూజ. ఈ సంవత్సరంలో జరగబోతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వడకాలు, స్వస్థత మహాసభ ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగునట్లుగా, ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థతలు, అద్భుతములు జరుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కొరకు పూజ. లక్ష్మీ రేణుక సకల బంధకాల నుండి విడిపింపబడాలని, మంచి ఆరోగ్యం, పిల్లల బంగారు భవిష్యత్తు రక్షణలోనికి వచ్చినట్లుగా కుటుంబ దైవాశీర్వాదముల కొరకు సమర్పించేవారు ఒక కుటుంబం. తుమ్మ శశీధరపై ఉన్న బంధకాలు, పాపశాపాలు తొలగిపోవాలని, దేవుని చిత్తం మాత్రమే ఆ బిడ్డ జీవితంలో నెరవేరినట్లుగా, యూకేలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా సమర్పించేవారు తల్లిదండ్రులు. కీర్తిశేషులు తుమ్మ జ్వానేశ్వరెడ్డి శౌర్యులమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, వీరి కుటుంబాలపై ఉన్న పూర్వీకుల పాపశాపాలు మరియు ఈ తరాలు మరియు రాబో తరాలు కుటుంబాలపై పడకుండా పూజను సమర్పించేవారు కుటుంబ సభ్యులు. ఉత్తరించి దిక్కులైన ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు క్యాథరిన్ నెల్సన్ మరియు టీజే రమేష్. సిస్టర్ శాంట్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు జోగా శ్రీనివాస్ సోనాలి. రాజేష్కి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అప్రూవల్ అవ్వాలని రాజేష్, అనూష యూఎస్ఏలో నూతన గృహం కొనుగోలు విషయంలో దేవుని సహాయము తోడు కొరకు పూజను సమర్పించేవారు బి సుధాకర్ రావు కుటుంబం. ఒక కుటుంబంపై పాపశాపాలు తొలగిపోవాలని, పిల్లలు జీవితంలో స్థిరపడినట్లుగా ఆరోగ్యం, శాంతి, సమాధానం, దైవాశీస్సుల కొరకు పూజ. దడల ప్రేమికుమానికి మంచి జీవిత భాగస్వామి కొరకు జీవితంలో స్థిరపడినట్లుగా, దేవుని ప్రణాళిక అతని జీవితంలో నెరవేరినట్లుగా పూజ. కోటకొండ సుశీల పాపశాపాలు సకల బంధకాల నుండి విడుదల, జాయింట్ పెయిన్స్ నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత, ఆరోగ్యం, కుటుంబ దైవాశీర్వాదముల కొరకు పూజ. జట్పోల్ తిరుపతయ్య సుజాత పూర్వీకుల పాపశాపాలు మరియు సకల బంధకాల నుండి విడుదల, మంచి ఆరోగ్యం, సంతాన వరం కొరకు కుటుంబ దైవాశీర్వాదముల కొరకు పూజ. భూలక్ష్మి మంచి ఆరోగ్యం, కాపుదల, సంరక్షణ, కుటుంబ దైవాశీస్సుల కొరకు మంచి ఆరోగ్యం కొరకు పూజ. ఈ విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుందాం. పరమేశ్వరా నా ప్రియ స్వామి, నీకే వందనమో అభివందనమో. మధురం మధురం తే నామస్మరణ, శరణం శరణం నీ దివ్య చరణం.
మధురం మధురం నీ నామస్మరణ శరణం శరణం నీ దివ్య చరణం నాలలవై నీవే కొలువైన నీవే నాలలవై నీవే కొలువైన నీవే సత్యము నీవేన కరుణామయ సత్యము నీవేన కరుణామయ ప్రణుతింతు నీ పుణ్యనామం స్వామి పాడెను నీ సుగుణగానం మనయందు వసించున్న పవిత్రాత్మ ద్వారా దేవుని ప్రేమతో మన హృదయములను నింపబడినవి. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణనాథని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లి శ్రీసమన సంబంధించిన ఎంతో గొప్ప రోజు. ఈరోజు మనమందరూ కలిసి ఆ దేవుని నామములు మనము పెంతెకొస్తు పండుగ జరుపుతున్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తుని యొక్క ఉత్థానం తర్వాత 50 రోజులు వేచి ఉంటున్నారు. ఆ పవిత్రాత్మ నింపబడి పవిత్రాత్మ శక్తితో ఆ శిష్యులు నింపబడి వాక్య పరిచన చేస్తూ తాము అనుభవించిన ఆ యొక్క అనుభవం ఇతరుల పట్ల పంచుకోవడానికి వచ్చిన ఒక మంచి రోజు ఈరోజు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు యేసుక్రీస్తు ఆ శిష్యుల మధ్య నిలబడి తన యొక్క శ్వాసను ఊది వారికి శాంతి కలుగునుగాక అని చెప్పి తన యొక్క ఆత్మను యేసుక్రీస్తు ఇస్తున్నారు. ఈరోజు ప్రత్యేక విధంగా మనమందరము ఈ యొక్క పవిత్రాత్మతో నింపబడి పవిత్రాత్మ శక్తి వలన మనం చేయవలసిన కార్యములు, మన కర్తవ్యములు, బాధ్యతలు చేయడానికి దేవుడు మమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు. మిమ్మల్ని సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఈరోజు పఠనాలన్నిటిలో పవిత్రాత్మను గురించి, పవిత్రాత్మను వరాల గురించి, పవిత్రాత్మ మన వైపు దిగి వస్తున్నప్పుడు మన ఉన్నటువంటి ఆ మార్పు గురించి మనము ధ్యానించబోతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పఠనములు అపొస్తలుల కార్యములు చక్కగా మనం వింటున్నాము. అక్కడే ఏం జరుగుతుంది? ఆ శిష్యులు ప్రార్థన చేసి పవిత్రాత్మ వారికి లభిస్తుంది. సహోదరి సహోదరులారా, ఆ అనుగ్రహం, ఆ పవిత్రాత్మ ఎలా వస్తున్నారో, ఆ పవిత్రాత్మ వస్తున్నప్పుడు జరుగుతున్న ఆ కార్యములు ఇక్కడే వివరిస్తబడినది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా ఒక పెద్ద గాలి వస్తుంది. ఈ గాలి అంటే దేవుని యొక్క ఆత్మ సూచకం. ప్రేమరా, ఈ గాలితోనే బలవంతమైనటువంటి గాలి, ఆ ధ్వని అది మనం వింటున్నాము. అదేవిధంగా ఆ అగ్ని నాలుకతో పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. ఎక్కడికి? ఈ శిష్యులు మరియు తల్లి మీదే ఆ పవిత్రాత్మ శక్తి అగ్ని జ్వాలతో దిగి వస్తుంది అని మనం వింటబోతున్నాం. ఈ రెండవది మనము వింటబోతున్నాము. రెండవది, ఈ పవిత్రాత్మ శక్తి పొందిన తర్వాత ఈ శిష్యులు అన్ని భాషలు
మాట్లాడని మొదలుపెట్టారు. ఇది వినినా ఆ జెరూసలేము ఉన్నటువంటి ఆ ప్రజలు పండగ రోజు వచ్చినప్పుడు వారు తన యొక్క సొంత భాషలో ఈ యొక్క ఆ దేవుని వాక్యం విన్నారు. విన్నటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి రెండవ పఠనములు పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలు మనం చదువుదాం. పౌలు చెప్తున్న ఏమనగా, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీపై దిగి వస్తున్నారు, మిమ్మల్ని అనుగ్రహిస్తున్నారు అని చెప్తున్నారు. జ్ఞాన స్నానము ద్వారా మనము క్రీస్తులో మనము జీవిస్తున్నారు అని, పవిత్రాత్మ మనకు వచ్చి ఆ క్రీస్తులో మనము జీవిస్తున్నాము అని చెప్తున్నారు రెండవ పఠనములు. ప్రియులారా, ఈనాడు సువార్త పఠనములు, యోహాను సువార్త 20 అధ్యాయములు మనం చదువుదాం. ఆ భయముతో ఒక గదిలో ప్రార్థన చేస్తుండగా ఈ శిష్యులు మరియమ్మ తల్లి వీరి మధ్యలో ఆ యూదులు భయముచే అక్కడ ఎదురు చూస్తుండగా, దేవుని యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూస్తుండగా, వారి మధ్యలో యేసుక్రీస్తు చివరిసారి వచ్చి మీకు శాంతి కలుగునుగాక అని చెప్పి, ఏం మీకు అందరికీ తెలుసు, తన యొక్క శ్వాసాన్ని ఊది వారికి పవిత్రాత్మ శక్తిని ఒసగుతున్నారు. సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధంగా ఈ పండుగ కొనియాడుతున్న మనమందరము ఈ పెంతెకొస్త రోజు అంటే పవిత్రాత్మతో మనమందరము నిండాలి. ఈరోజు యేసుక్రీస్తు పవిత్ర పెంతెకొస్త రోజులు 2 కార్యములు మన కొరకు చేస్తున్నారు. ఒకటి, మనమందరము మన్నిపు అడగాలి. రెండవది, యేసుక్రీస్తుని యొక్క శాంతి మనము అనుభవించబోతున్నాం. ప్రియులారా, ఈరోజు మీరు గట్టిగా ప్రార్థన చేస్తున్నప్పుడు, పవిత్రాత్మ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ దేవుడు శిష్యులకు ఇచ్చిన, మరియమ్మ తల్లికి ఇచ్చిన ఆ పవిత్రాత్మ దేవుని మనము కూడా అనుభవించబోతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రండి ప్రియులారా, ఈరోజు ఈ పూజబడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పవిత్రాత్మ సహాయముతో మనం అడుగుతాం. పవిత్రాత్మ సహాయం మనకు కావాలి. మన ఏదైనా పనిలో మనం ఉన్నారో ఆ పనులు అన్నిటిలో పవిత్రాత్మ దేవుడు దిగి రావాలి. ఈరోజు ప్రతి విధంగా దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఒకసారి మనము అందరూ కూడా కనుగలు మోసుకుని చేతులంటే జోడించి, ఇప్పటి వరకు చేసిన ప్రతి ఒక్క తప్పులు, పాపాల కొరకు, పాడుకుల కొరకు, ప్రభువా నన్ను మన్నించండి ప్రభువా, చేసిన యొక్క ప్రతి ఒక్క పాపములు క్షమించండి ప్రభువా అని మనము క్షమాపణం కోరుచు ఆ దేవుని నుంచి క్షమాపణం అడిగి వేడుకుతాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేమని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పిదైన సర్వేశ్వర, నిన్ను పొగడుచుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము.
జనదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క కుడి పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయ చూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిదయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండు ప్రభువా, ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దినము మేము కొనియాడుచున్న ఈ పవిత్ర మహోత్సవము ద్వారా లోకమంతట వ్యాపించియున్న నీ శ్రీ సభను సంతోషపరచి పవిత్రపరచుచున్నావు. లోకమంతయు నీ పవిత్రాత్మవరములతో పూరింపబడునుగాక. పవిత్రాత్మ ద్వారా సువార్త ప్రచారము ప్రారంభించిన దినములలో నీవు దయచేసిన అద్భుత వరములను నేడు ఈ నీ విశ్వాసులకు కూడా అనుగ్రహింపము. నీతో కలిసి పవిత్రాత్మతో సహవాసమే యుగ యుగములు జీవించి పాలించి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వారందరూ పవిత్రాత్మతో నింపబడి అన్య భాషలలో మాట్లాడసాగిరి. మొదటి పట్టణము పెంతెకొస్తు మహోత్సవము. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఫస్ట్ రీడింగ్ ఫ్రమ్ ది యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ చాప్టర్ 2 verses 1 to 11. పెంతెకొస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమికూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. భూలోకంలోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తమ సొంత భాషలలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విస్మయముంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుతున్న వీరందరూ గలిలీయులు కారా? ఇదేమి వీరు మాట్లాడినది మనమందరము మన సొంత భాషల్లో వింటున్నామే. పార్తియా, మాదియా, ఏలాము, మెసపటోమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా వాసులు, ఫ్రిగియా, పంఫీలియా, ఐగుప్తు, సిరేను దగ్గరి లిబియా ప్రాంతం నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూద మతమును ప్రవేశించిన వారు, క్రేతీయులు, అరబ్బీయులు మున్నగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరముగా జ్ఞానస్థానము పొందితిమి. 2వ పట్నము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు, మరి 12వ వచనం నుంచి 13వ వచనం వరకు. సహోదరులారా, దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగునుగాక అని పలకజాలడని మీరు గ్రహింపవలేను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తి యేసు ప్రభు అని అంగీకరింపజాలడు. కృపావరములు అనేకులు ఉన్నవి, కానీ వాని నొసగు ఆత్మ ఒక్కడే. పరిశ్రయలు అనేక పద్ధతిలో జరుగుచున్నవి, కానీ సేవలను అందుకునే ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవలకును అందరికును ఒకే దేవుడు సామర్థ్యమును వసగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షము అనుగ్రహింపబడినది. క్రీస్తు పెక్కు అవయములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగళములతో కూడిన శరీరము ఒకటే కదా. అట్లనే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రములమైనను మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరంలోనికి బాప్తిజము పొందితిమి. అందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. నిత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. నిత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. చెవులకు ఇంపైన వచనం, కనులకు దీప్తినిచ్చే వచనం. చెవులకు ఇంపైన వచనం, కనులకు దీప్తినిచ్చే వచనం. మనసుకు శాంతినిచ్చే వచనం, మంచి మార్గం చూపించే దివ్య వచనం. మనసుకు శాంతినిచ్చే వచనం, మంచి మార్గం చూపించే దివ్య వచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము వచన భాగము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు. Gospel according to St. John chapter 20 verses 19 to 23.
అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొనియుండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కన చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరల వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అటుల వాళ్ళకి ఆయన వారి మీదే శ్వాసమూది పవిత్రాత్మను పొందాడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడను. మీరు ఎవరి పాపములనైనను క్షమించిన ఎడల అవి క్షమింపబడవు అని చెప్పను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. పవిత్రాత్మ దేవా వందనం. పవిత్రాత్మ దేవా వందనం. యేసు దేవా వందనం. యేసు దేవా వందనం. పవిత్రాత్మ దేవా వందనం. పవిత్రాత్మ దేవా వందనం. యేసు దేవా వందనం. యేసు దేవా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కృష్ణాదని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము సంతోషంగా ఉండవలసిన ఒక మంచి రోజు తల్లి శ్రీ సభ మనకి ఇచ్చారు. ఈ యొక్క పండుగ కొనియాడుతున్నప్పుడు పెంతెకొస్తు పండుగ అంటే మనం 2 కార్యములు మనము గుర్తుకు చేసుకోవాలి. మొదటిది, పవిత్రాత్మ దేవుడు మన దగ్గరికి వచ్చి ఆత్మతో మనమందరము నింపబడుతున్నాము. రెండవది, ఈరోజు మనము యావత్తు శ్రీ సభ జన్మదినోత్సవము కూడా కొనియాడుతున్నాము. తల్లి శ్రీ సభ పుట్టిన రోజు ఇది, పెంతెకొస్తు రోజు. ఈరోజు మనము తల్లి శ్రీ సభ యావత్తు కాథలిక్ శ్రీ సభ పుట్టిన రోజు కూడా మనము కొనియాడుతున్నాము. ఈరోజు ప్రత్యేక విధంగా దేవుడు మనకు తన యొక్క సహాయకుని మనం దగ్గరికి పంపిస్తున్నారు. బట్టి సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఉత్థానమైన తర్వాత శిష్యుల మీదే, తన స్నేహితులు, తన అమ్మ వారందరిలో మీదే దర్శనమిచ్చారు. చివరి రోజు ఆ దర్శనమిచ్చినప్పుడు కూడా వారికి ఒక సహాయకుని ఇచ్చారు. ప్రియులారా, ఆ క్రీస్తు శ్వాసమూది ఆ పరిశుద్ధాత్మతో ఆ శిష్యులందరూ నింపబడ్డారు. చూడండి, పాతకాలములో యేసుక్రీస్తు దేవుడు ఆ మానవుని సృష్టించినప్పుడు ఆ తన శ్వాసాన్ని ఊది ఒక నూతన జీవితం ఈ మానవుకు ఇచ్చారు. ఈ సమయములు, ఈ కాలములు ఆ యేసుక్రీస్తు తన శ్వాసను ఊది ఒక కొత్త సభ స్థాపించాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక నూతన జీవితం మనకు కూడా ఇచ్చారు. ఈ యొక్క జీవితం మనం అనుభవించాలి. పవిత్రాత్మ మన మీద ఆల్రెడీ ఉండండి ప్రియులారా. ఎందుకంటే మనము ఎప్పుడైనా గుడికి వెళ్ళి జ్ఞానస్నానం స్వీకరించినప్పుడు మనము ఎవరిని స్వీకరిస్తున్నారు? పవిత్రాత్మను స్వీకరిస్తున్నారు అని మీ ఒక్కసారి ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఈరోజు యేసుక్రీస్తు ఇస్తున్న ఒక వాగ్దానం ఉంది. అది ఏమిటండి? పవిత్రాత్మ వాగ్దానం. ఎలా ఇస్తున్నారు మనం ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనము మనము చదివినప్పుడు మనకు ఆ యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానం ఏంటిది అని మనం ఒకసారి చూద్దాం.
నేను తండ్రిని ప్రార్థింతును, నేను తండ్రిని ప్రార్థింపును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకును మీతో ఎల్లప్పుడూ ఉండునకును, మరొక ఆదరణకర్తను మరి యొక్క ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించు. ఆయన మీకు అనుగ్రహించు. 18, 14, 18 యోహాను సువార్త 14. మీరు నా పేరట మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను మేము ఏమి అడిగినను దానిని చేసేదను. దానిని చేసిదను. నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను, నేను మిమ్ము అనాథులుగా విడిచిపెట్టను. నేను మీ యొద్దకు వత్తును. నేను మీ వద్దకు వచ్చును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు మనకిచ్చిన వాగ్దానం అది. నేను ఎప్పటికి కూడా మిమ్మల్ని వదిలేయదు, విడిచిపెట్టదు. మీకు సహాయకునిగా, మీకు ఎల్లప్పుడూ తోడుగా నిలబడానికి, సంతోషం ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు, ఇబ్బందులు వస్తున్నప్పుడు మీతో కలిసి ఉండడానికి నేను నా సహాయకుని ఆత్మ యేసుక్రీస్తుని ఆత్మని మనకిస్తున్నారు. ఈ యొక్క పండుగ ఒక ఎంతో మంచి పండుగ ఇది. మమ్మల్ని ఇప్పటి వరకు మనం అనుకుంటున్నాం యేసుక్రీస్తు మరణించారు, ఇప్పుడు ఆ యేసుక్రీస్తుని మనము అనుభవించగలమా అని కొన్ని సలహాలు మనకు ఉంటున్నాం. కానీ యేసుక్రీస్తు చెప్పిన మంచి వచనం ఏదంటిది? మీకు తోడుగా నేను నా ఆత్మని వసుగుతున్నాను అని చెప్తున్నారు సహోదరి సహోదరులారా. అదేవిధంగా మనము యోహానా సువార్త 15వ అధ్యాయము 26, 27 చదువుదాం ఒకసారి. నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చువాడు తండ్రి యొద్ద నుండి వచ్చు సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ ఆత్మని దేవుడు మనకి ఇస్తున్నారు? ఆ కాలములో యేసుక్రీస్తుని యూదులని భయముతో ఒక పై గదిలో కూర్చున్న గుమకూడిన ఆ శిష్యుల మధ్య యేసుక్రీస్తు వచ్చి మీకు శాంతి కలుగునుగాక అని చెప్పి తన యొక్క ఆ గాయములు, చేతులు ఉన్నటువంటి ఆ గాయములు, ఆ ప్రక్కన ఉన్నటువంటి ఆ గాయములు చూపించి నేను ఉద్ధానమయ్యాను, వచ్చి చూడు, మీరు విశ్వసించండి, మీకు శాంతి కలుగునుగాక అని చెప్పి తన యొక్క శ్వాసం ఈ శిష్యులకు, తల్లికి ఊది పవిత్రాత్మను ఎందుకు ఇచ్చారు? సాక్ష్యం ఇవ్వాలి, ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలి. దాని యొక్క అర్థం యేసుక్రీస్తు మనల్ని ఏం కోరుకున్నారు? పవిత్రాత్మ స్వీకరించిన తర్వాత మనలో ఉండిపోవడం కాదు, మనం బయటికి వచ్చి వెలుపలికి వచ్చి ఇద్దరితో మన యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడు అని మనం చెప్పగలవాలి. దాని కొరకే యేసుక్రీస్తుని సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇచ్చారా లేదా? శిష్యులు సాక్ష్యం ఇచ్చారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ఉన్న సమయములు, వారు చూసిన కార్యములు, యేసుక్రీస్తును పలికిన మాటలు ఆలకించి యేసుక్రీస్తు చేసిన ప్రతి అద్భుతాలు ఇవన్నీ చూసి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ధైర్యముతో, భయం లేకుండా, అప్పటి వరకు భయముతో ఆ గదిలో కూర్చున్న ఆ సమయములు పవిత్రాత్మతో నింపబడి భయం అన్ని తీసివేసింది. బయటకు వచ్చి యేసుక్రీస్తు నిజమైన దేవుడు, మన రక్షకుడు, వారిని విశ్వసించండి అని గట్టిగా ధైర్యముతో వాక్యం ప్రబోధించిన మన శిష్యులు యేసుక్రీస్తుని సాక్షి అయి మారారు. మామూలు ఒక సాక్షి అయి మారడం కాండాలి వేద సాక్షిత్వం వహించాడు. ఈ యొక్క యేసుక్రీస్తుని సాక్షి అవ్వండి. అదే మరణానంతరం వరకు, జీవనానంతరం వరకు మనము యేసుక్రీస్తుని ఎలా సాక్షిలాగా మారాలంటే యేసుక్రీస్తుని సాక్షిలా మారాలి మనము జీవనాంతం వరకు. ప్రమోటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము చదువుదాం పవిత్రాత్మ ఆ రాకడ ఎలా వచ్చింది అని ఒక్కసారి మనం చదువుదాం. మనం లూకా సువార్త 24వ అధ్యాయము
49వ వచనం చదివినప్పుడు ఎలా పవిత్రాత్మ వచ్చారు అని గట్టిగా ఆ సువిశేషములు ఆ భాగములు మనం ఒకసారి ఇదిగో నా తండ్రి చేసిన వాగ్దానమును నేను తండ్రి చేసిన వాగ్దానమును మీకు అనుగ్రహించుచున్నాను నీకు అనుగ్రహించున్నాను. కానీ మీరు పైనుండి శక్తిని పొందినంత వరకును మీ పైనుండి శక్తిని పొందినంత వరకును నగరముననే ఉండుడు. చూడండి, ఆ టైములు వరకు ఆ యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఉద్ధానమైన తర్వాత మీరు అక్కడ ఉండి పోండి. ఆ యెరూషలేములు కారణం ఉంటుంది. అప్పుడు దాకా పవిత్రాత్మ దొరకలేదు. ఎందుకు అని చెప్పినారు? ఆ పవిత్రాత్మ కొరకు వేచి ఉండాలి అని దాని యొక్క అర్థం. ఎందుకంటే పాత నిబంధనలు యూద ఒక పండగ ఉంటుంది, పెంతెకొస్తు పండగ అంటారు. ఈ పెంతెకొస్తు పండగలు ప్రతి యూదులు, బయట ఉన్న యూదులు అందరూ యెరూషలేం దేవాలయంకు వచ్చి వాళ్ళు పండగ చేస్తారు. ఆ కాలములో కూడా ఆ పండగ జరుగుతున్న ఆ సమయములు యేసుక్రీస్తు వారిని అక్కడ వేచి ఉండండి, యెరూషలేములకు అటు ఇటు పోకూడదు, మీ అందరూ ఒక చోటు వేచి ఉండండి అని చెప్పారు. ఎందుకు? వాగ్దానం చేసిన ఆ సహాయకుని పంపడానికి. ఇదిగో ఆ యేసుక్రీస్తు పంపించారు. ఎలా పంపించారు అంటే అపొస్తలులు ఆ టైంలో వారు అందరూ ఆ గదిలో కూర్చున్నప్పుడు మరి ఏం జరిగింది అన్నది మనం ఒకసారి చదుదాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. చూడండి, వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అది యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానం, మనకు ఆ శిష్యులకి ఇచ్చిన వాగ్దానం అదే, పవిత్రాత్మతో నింపబడిరి అని వచనం పలుకుతున్నటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము చూస్తున్నాం ఈ ఉద్ధానమైన తర్వాత 50 రోజు దాటింది. యేసుక్రీస్తు చివరిసారి వారికి వచ్చి తిరిగి వచ్చినప్పుడు మీకు శాంతి కలుగునగా అని చెప్పి తన యొక్క ఆత్మను వారికి ఇచ్చారు. సహోదరి సహోదరులారా, బైబిల్ అందరికీ తెలుసు, చాలా భయముతో ఏం చేయాలి, ఇంకా ప్రభు లేదు అని అనుకుంటున్న సాహచర్యములు, అనుకున్న సందర్భములు యేసుక్రీస్తు వచ్చి వారికి పవిత్రాత్మని ఒసుగుతున్నటువంటి సహోదరి సహోదరులారా, ఈ పవిత్రాత్మ దేవుడు వారి మధ్య వచ్చినప్పుడు ఆ పాత కాలంలో ఉన్నటువంటి శిష్యులు కాదు, వాళ్ళ జీవితంలో మార్పు వచ్చింది, నూతనంగా మారింది వారందరూ కూడా. అప్పటి వరకు భయముతో ఉన్నటువంటి ఒక సమూహం, ఒక శిష్యగణం ఆ యేసుక్రీస్తుని కలిసి ఇదిగో మీ పవిత్రాత్మని స్వీకరించండి అని చెప్పినప్పుడు వారందరూ అగ్నిజ్వాలలు వాళ్ళు అందరూ పవిత్రాత్మని స్వీకరించి ఒక నూతన ఒక వ్యక్తి అయి మారినటువంటి సహోదరి సహోదరులారా, అప్పటి నుంచి శ్రీసభ పరిచర్య మొదలు పెడుతున్నారు. శ్రీసభ ఇంకా అభివృద్ధిలో పొందుతున్నారు. చేసిన ప్రవృత్తులు, తాను చూసిన కార్యములు, తాను వినిన ప్రవృత్తులు, ఇవన్నీ శిష్యులు ఇతరులకు తెలియపరచడాన్ని మొదలుపెట్టారు. శిష్యులు అన్ని చోటకి వెళ్ళి అన్ని ప్రాంతములు తిరిగి ఆ యేసుక్రీస్తుని యొక్క సువార్త, యేసుక్రీస్తుని యొక్క ఉద్ధానం గురించి వారు తన జీవితంలో అనుభవించిన అనుభవాలు అన్నిటినీ పంచుకోవడానికి కొనసాగించారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము శ్రీసభ జననము కూడా కొనియాడుతున్నాము. ఈరోజు ప్రత్యేక విధంగా యేసుక్రీస్తు ఈ శ్రీసభని ఆరంభించారు. పవిత్రాత్మతో, పవిత్రాత్మ దేవుడు ఈ సభలో లేనప్పుడు శ్రీసభ లేదు. ఎందుకంటే పవిత్రాత్మకి మంచి శక్తి ఉంటుంది. ఆ గొప్ప శక్తితో మనల్ని పవిత్రాత్మ దేవుడు నడిపించిన కాబట్టి, ముందుకు నడిపించిన కాబట్టి, దారి చూపించిన కాబట్టి మనమందరము
ఒక మంచి సాక్షులుగా, ఒక మంచి క్రైస్తవునిగా జీవిస్తున్నాము ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఎందుకంటే యేసుక్రీస్తు ఆ కాలములు చాలాసార్లు చెప్తున్నారు, మీరు విశ్వసించు మీకు రక్షణ పొందుతారు, మీరు విశ్వసించు మీ పాపములు నేను మన్నిస్తాను అని చెప్తున్నారు. అదే కూడా యేసుక్రీస్తు ఈరోజు మనకు ఒసుగుతున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనములు అదే చెప్తుంది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 44వ వచనం. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొనుచుండిరి. చూడండి సహోదరి సహోదరులారా, ఆ రోజు శిష్యులు మీదే మాత్రము కాదు పవిత్రాత్మ దిగి వచ్చినది. ఎవరైతే ఆ శిష్యుల యొక్క బోధనం ఆలకించారో, దానిని విశ్వసించారో, వారి మీద కూడా పవిత్రాత్మ దేవుడు దిగి వచ్చారు. విశ్వసించిన వారు అన్ని మర్చిపోయి, తనకు ఆస్తి లేదు, ఏమీ లేదు, మాకు సొంతం ఏమీ లేదు, అన్నిటినీ షేర్ చేసింది. ఒక సమానపరంగమైన జీవితం, ఒక సమాధానపరంగమైన జీవితం జీవించారు వీరు. అది యొక్క గొప్ప శక్తి, పవిత్రాత్మ శక్తి ఇది. చూడండి సహోదరి సహోదరులారా, ఈరోడు 2 కార్యములు యేసుక్రీస్తు శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు 2 కార్యములు దేవుడు వారికి ఇచ్చాడు. మొదటిది శాంతి, రెండవది మన్నింపు. ఎందుకంటే మనకు పవిత్రాత్మ దేవుడు మన మధ్యలో దిగి రావాలంటే మనము ఇతరుల పట్ల ప్రేమ కలిగి వారిని మన్నించి జీవించినప్పుడు ఖచ్చితంగా ప్రేమనుండి సహోదరి సహోదరులారా, మీ జీవితంలో కూడా ఆ శిష్యులు ఎలా ఆ ఆత్మని, పవిత్రాత్మని అనుభవించారు, అదేవిధంగా మీరు కూడా అనుభవించవచ్చు ప్రేమనుండి సహోదరి సహోదరులారా. అందుకే యేసుక్రీస్తు చెప్తున్నది, పవిత్రాత్మ దేవుడు మామూలుగా వచ్చి దిగి వచ్చిన మాత్రం కాదు, వెరీ పెద్ద మార్పు వారికి మీద శాంతి వచ్చింది. సమాధానపరంగా జీవితములు వారు జీవిస్తున్నారు. ఇతరుల పట్ల కోపం లేదు, అసూయ లేదు, అందరూ సహోదరులు అని మనం విశ్వసించాలి ఈ రోజులు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మన సంఘాల్లో ప్రేమము కలిగి సంతోషంగా మారాలంటే మనం ఏం చేయాలి అని మీకు తెలుసా? మనం ఒకరినొకరిని ప్రేమించాలి. ఒకరినొకరు ప్రేమించినప్పుడు మన సంఘములు ఒక శాంతి కలిగి ఆ యేసుక్రీస్తు మన కొరకు ఒక మంచి కార్యములు చేస్తారు. సహోదరి సహోదరులారా, మనం చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుదాం. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాసమూది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. ఎందుకు ఆ పవిత్రాత్మను వారి దగ్గరికి శ్వాసము ఊది ఇచ్చారు? ఎవరి పాపములు మీరు క్షమించిన ఎడల అది క్షమింపబడును అని చెప్తున్నారు. ప్రియులారా, ఈరోజు మనము గుర్తు చేసినవలసిన కార్యం ఏమిటండి? మనకు కూడా ఆ పవిత్రాత్మ సహాయం కావాలి, మనకు కూడా దేవుని యొక్క అనుగ్రహం కావాలి. మనం ఏం చేయాలి? మనము ఏదైనా మార్పు మన జీవితంలో కావాలంటే మనము క్షమించాలి, మన్నిపడగాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనం చేసిన పాపములు క్షమిస్తారు. నుండి సహోదరి సహోదరులారా, చివరికి ఒక 2-3 కార్యములు దేవుడు మనకు చేస్తారు. ఈ పవిత్రాత్మ దేవుడు వచ్చినప్పుడు మంచి మంచి క్రియలు
కార్యములు మనం చేస్తున్నారు. అది ఆత్మ సంబంధమైన ధర్మ క్రియలు, అది మనం చేస్తాం. పవిత్రాత్మ వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, పవిత్రాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తారు, ప్రేరణ ఇస్తారు. 7 కార్యములు ఉంటుంది. ఆత్మ సంబంధించిన ఆత్మ కార్యములు, ధర్మ కార్యములు, 7 కార్యములు. మొదటిది సందేహించి వారికి బుద్ధి చెప్పుట. సందేహముతో చాలా మంది ఉన్నారు, వారికి బుద్ధి చెప్పుడు, అది మన కర్తవ్యం. రెండవది వేద సత్యములను ఎరుగని వారికి అవి నేర్పుట. మనం ఏ చేయలేక, మనకి కొన్ని కార్యములు యేసుని గురించి, అదేవిధంగా బైబిల్ పరంగా మనకు కొన్ని కార్యములు మనకు బాగా తెలుసు. ఇవి తెలియలేని వాళ్ళకు మనం ఏం చేయాలి? వారికి తెలియపరచాలి. అది మన కర్తవ్యం. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తున్నప్పుడు మనని అది చేయడానికి, తెలియలేని వాళ్ళకు వేద సత్యములు చెప్పడానికి ఉన్నటువంటి సహాయం పవిత్రాత్మ దేవుడు మనకు వసుగుతారు. సహోదరి, మూడవది పాపాత్ములను పుణ్యమునకు త్రిప్పుట. చాలామంది పాపములో చీకటి నిండి తన యొక్క జీవితం కోల్పోతున్నారు. వారిని ఒక మంచి దారి చూపించండి. చూడు, ఆ చీకటి నుంచి మీ ప్రకాశములోకి రండి, పవిత్రాత్మను పొందండి అని మనమందరము చెప్పాలి. ఇప్పుడు సహోదరి సహోదరులారా, నాలుగవది దుఃఖపడిన వారికి ఓదార్చుట. చాలామంది దుఃఖించి ఏం చేయాలి, ముందుకు పోవడానికి దారి లేదు, ఆత్మహత్య ఉన్న స్వభావములు ఉన్నారు. అటువంటి అవసరములు, అటువంటి సందర్భంలో వారి దగ్గరికి వచ్చి మంచి ఓదార్పు మాటలు మీరు చెప్పాలి. అది ఆ పవిత్ర ఆత్మ దేవుడు వస్తున్నప్పుడు మనల్ని దేవుడు సహాయిస్తారు. సహోదరు, ఐదవది నిందలను అవమానములను క్షమించుట. చాలామంది మిమ్మల్ని నిందిస్తారు, అవమానములు పెడతారు. అటువంటి సందర్భములు వారిని క్షమించాలి. కోపంతో మాట్లాడాల కాదు మనం చేయడం. మిమ్మల్ని నిందించిన వారిని కొంచెం కోపం లేకుండా వారిని క్షమించండి. అది పవిత్ర ఆత్మ దేవుడు వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని దోహదపడతారు. సహోదరి సహోదరులారా, ఆరవది కీడును ఓర్పుతో సహించుట. కీడులున్న సమయములు మనము ఓర్పుతో మనము సహించాలి. ఏడవది చివరికి జీవించిన వారి కొరకు, మృతి పొందిన వారి కొరకు సర్వేశ్వరుని వేడుకొనుట. మనము ప్రార్థన చేయాలి. మంచి శ్రీసభ మనము నియమించాలంటే, బిల్డప్ చేయాలంటే మన ఇద్దరి కొరకు ప్రార్థన చేయాలి. మనం మధ్యలో సమాధానం, శాంతి ఉండాలి అని ప్రార్థన చేయాలి. అదేవిధంగా మరణం పొంది మృత్యులో ఉన్న వారిని మనము స్మరించి వారి కొరకు, ఆత్మశాంతి కొరకు మనమందరము ప్రార్థన చేయాలి. ఈ 7 కార్యములు మనం చేసినప్పుడు ఖచ్చితంగా మీరు కూడా శిష్యుల వలె యేసుక్రీస్తుని యొక్క గొప్ప సాక్షులాగా మారగలుగుదాం. ప్రేమనుడి సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఈరోజు ప్రత్యేక విధంగా ఈ పెంతెకొస్తు సమయములు మనము గుర్తు చేయవలసిన కార్యం ఏమిటంటే, పెంతెకొస్తు మహోత్సవము తండ్రి ఆత్మ, కుమారుని ఆత్మ శిష్యులపై రావడానికి కొనియాడి పండగ. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ పండగ రోజు, ఇప్పుడు ఈ రోజు మనము ఈ పండగ జరుపుతున్న ఈ సమయములు, ఆ కాలములు శిష్యులు పొందిన ఆ పవిత్ర ఆత్మ, ఆ దేవుని యొక్క ఆత్మ, యేసుక్రీస్తుని యొక్క ఆత్మ ఈ రోజు కూడా, ఈ సమయములు మనము కూడా పొందుకోవాలి. అందుకే మన తల్లి శ్రీ సభ ప్రతి సంవత్సరము ఈ పండగ మన కొరకై ఏర్పాటు చేశారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఏం చేద్దాం? ఆ పవిత్రాత్మతో మనం అందరము నింపబడాలి. బలహీనలు ఉన్నప్పుడు కూడా
బాధితులు ఉన్నప్పుడు కూడా ఆ యేసుక్రీస్తుని దగ్గరికి వెళ్ళి మొక్కరించుకొని పవిత్రాత్మతో నన్ను సహాయించండి అని మనము చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తారు, మనకు పవిత్రాత్మ శక్తిని ఇస్తారు. ఈరోజు ప్రత్యేక విధంగా మన దాని కొరకు ప్రార్థన చేద్దాం. చివరి సమయములు పవిత్రాత్మ దేవుడు మన దగ్గరికి దిగి రావాలి అని మనం ప్రార్థన చేద్దాం. ఒకసారి మనందరము కన్నగలు మోసుకొని చేతులంటే జోడించి ఆ పవిత్రాత్మ కొరకు మన దగ్గరికి దిగి రావాలి అని మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రత్యేక విధంగా ఈ యొక్క మంచి పాట పాడుతుండగా ఆ దేవుని యొక్క గొప్ప శక్తి, ఆ దేవుని యొక్క పవిత్రాత్మ దేవుడు మన దగ్గరికి తిరిగి ఖచ్చితంగా వస్తారు అని మీరు అందరూ విశ్వసించాలి. సంతోషంగా విశ్వసించి ప్రార్థన పాడినప్పుడు ఈ పాట పాడి ఆ పవిత్రాత్మ దేవుడా మా దగ్గరికి దిగిరప్పు, మీ మాత్రమే నాకు శ్రేయస్సు అని పాడుదాం. మనమంతరము ఆ యేసుక్రీస్తు మనకు సహాయకుని పంపిస్తారు. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మీయ కన్నుల తెరుకుమయ్యా, నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయ్యా. మా ఆత్మీయ కన్నులను తెరువుమయ్యా, మీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయ్యా. అందరూ కలిసి పాడదాం. దేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఈరోజు అదే విధంగా ఆ యేసుక్రీస్తు శిష్యులకు ఇచ్చిన ఆ ఆదరణకర్త మనకు కూడా కావాలి. ప్రార్థించండి, ఆ దేవుని యొక్క ఆత్మ కొరకు ప్రార్థించండి, ఆ ఆదరణకర్త గురించి ప్రార్థించండి. పవిత్రాత్మ కొరకు నా దగ్గరికి దిగి రావాలి అని విశ్వాసంతో ప్రార్థించి మరి యేసుక్రీస్తు మీకు ఆ పవిత్రాత్మ శక్తిని ఇస్తారు అని విశ్వసించి ప్రార్థన చేయి. ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. నీ వరములతో జీవించుటకు, నీ ఫలములతో మిమ్ము నివుడకు. ఈ వరములతో దీవించుటకు, నీ ఫలములతో మమ్ము నింపుటకు. దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము.
ఆత్మదేవాదిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము ఆత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము ఆత్మీయ కన్నులను తెరుపుమయ్యా నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయ్యా మా ఆత్మీయ కన్నులను తెరువుమయ్యా మీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయ్యా ఆత్మదేవాదిగిరమ్ము పరిశుద్ధాత్మదేవాదిగిరమ్ము ఆత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. కనుల మూసుకునే చేతులంటే చూడించి ఆ పరిశుద్ధమైనటువంటి ఆత్మను దేవుడా నాకు సకిచండి ప్రభువా అని మనం పలుకుదాం, ప్రార్థన చేద్దాం. పరిపూర్ణ మార్పు పవిత్రాత్మ దేవుడు మన దగ్గరికి వస్తున్నప్పుడు మనకు ఉండాలి. మనల్ని ఆ పవిత్రాత్మ దేవతో నడిపించాలి ప్రభువా అని మీరు అందరూ కూడా ప్రార్థన చేయి. ఆ దేవుని యొక్క ఆ గొప్ప ఆత్మ మన జీవితంలోకి వస్తున్నప్పుడు మనము ఒక నూతన సృష్టిగా మారబడతారు, ఒక నూతన వ్యక్తిలాగా మారి మనము జీవిస్తున్నాము. ఈరోజు ఏ విధంగా తల్లి శ్రీ సభ కొరకు మనం ప్రార్థన చేద్దాం. మనల్ని నడిపించిన మన జగద్గురువు ఫ్రాన్సిస్ పాప కొరకు, మన మెత్రాసుల్లో పనిచేసిన మన కార్డినల్స్, మెత్రాన్లు, గురువులు, కన్యాశ్రులు వారందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని కూడా పవిత్రాత్మతో నింపమని ప్రార్థన చేద్దాం. మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వారందరినీ అభిషేకించుడి. ఈరోజు ప్రతి విధంగా ఆత్మ అభిషేకం అందరి మీదే ఉండమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మందరం మనము లేచి నిలబడదాం. మన యొక్క ఆ విశ్వాస సంగ్రహము మనము చెల్లించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. ఇతని పుత్రులను మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంతు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉదానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంత మదిని తలచుకొని జీవదాయకై బలిలో పాలి భాగ్యముని ఒసగి ప్రేమయనడి భాగ్యము పంచి పెట్టుమయా. స్వీకరించుమయా నాదా స్వీకరించుమయా. ఈ దీన జనుల
కానుకలను స్వీకరించుమయా. సొంతమేది నాది లేదు నిజము నా దేవా, నీ దానమైన జీవితముని నీకు అర్పింతు. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకు తన పవిత్ర ప్రయోజన కొరకు మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా ఈ అర్పణములను దయతో స్వీకరింపము. నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ మాకు నీ నిత్యములను సంపూర్ణముగా తెలియజేసి ఈ పవిత్ర కార్యములు పరమార్థమును గ్రహించున్నట్లు మాకు తోడ్పడునుగాక. మా ప్రభువైన యేసు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు పాస్క పరమ రహస్యములను నెరవేర్చు నీ కుమారుని ద్వారా నీ బిడ్డలుగా ఎన్నికైన వారికి ఈ రోజు నీ పవిత్రాత్మను ప్రసాదించుచున్నావు. శ్రీసభ ప్రారంభ దశలో ఈ పవిత్రాత్మ సమస్త ప్రజలకు దైవ జ్ఞానము నొసగి వివిధ భాషలను మాట్లాడు ప్రజలను ఐక్యపరచెను. ఏక కంఠముతో ఒకే విశ్వాసమును ప్రకటించుటకు ఉపకరించెను. కావున పాస్కోత్సవ ఆనందముతో ప్రపంచమంతయు ఉపగుజుచున్నది. స్వర్గీయ శక్తులు, దేవదూతల దళములు నీ మహిమను ప్రకటించుచు నీ వైభవమును నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రుడకు టయు నీవే. కనుగా నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబదిమాలుచున్నాము. ఈ విధమునా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడటకు ఇష్టపూర్తిగతము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి రుచి శిష్యులకిచ్చుచు మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
జీవం నా సర్వం నీవే దేవా, మా కొరకై బలి అయిన ఓ మెస్సయ్యా. విధమునే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చిచ్చు మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకను అనేకుల కొరకను పాప పరిహారమునకై దారపోయెదను. దీనిని రాజావగాతము చేయుడు. నా జీవం నా సర్వం నీవే దేవా, మా కొరకై రక్తం చిందిన ఓ యేసయ్యా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానము చాటము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవనోత్సవ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సభకు సమూహమును నిలిచి నీ పరిచయ చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్స్ జగద్గురువును, మా పూలాదని అగ్రపీఠాధిపతిని గురువులతో పాటు మమ్మను ప్రత్యేక విధంగా ఈ పూజలలో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, పవిత్రాత్మ కొరకు ప్రార్థన చేస్తున్నారో, మా మీదకి పవిత్రాత్మ దేవుడు దిగి రావాలి అని ప్రార్థన చేస్తున్న వారికి, అదేవిధంగా ఈ పూజలు పెట్టించిన వారికి కూడా దేవుని యొక్క ఆ అనుగ్రహం కావాలి అని ప్రార్థన చేసిన వారికి, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉదాహరణముగదమన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీకు అనుగ్రహమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారికి నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదిరి పెది చూపి దేవుని కన్ని తెలియక మరియు మాదతోను, ఆమె భర్త యొక్క పుణిత జోజప్ప గారితోను, పుణిత అప్పస్తలతోను, పుణిత అర్నవులు జాన్స్ జోసెఫ్ రెనార్డ్మెంట్స్ గారితోను, సకల పునీతులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాల వాళ్ళందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థిప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ ధ్యానగృహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుండము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అనే పుస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహిము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరంలో మాకు నిత్య జీవనం సగునుగాక. ఆమేన్. మనుజులకై ప్రాణం బలి చేసి మనుజుల మీదని ప్రేమను చూపితివి. మనుజులతో నిత్యం నీవు జీవింపా మందసమందు రొట్టె రూపం దాల్చితివి. మనుజులతో నిత్యం నీవు జీవింపా మందసమందు రొట్టె రూపం దాల్చితివి. యేసువాని ప్రేమ స్మారకం జీవమొసగే దివ్య సప్రసాదం. యేసువాని ప్రేమ స్మారకం జీవమొసగే దివ్య సప్రసాదం. జీవదేవా ప్రాణదాత నీకే స్తోత్రము. జీవదేవా ప్రాణదాత నీకే స్తోత్రము. దీవించయ్యా జాలి నుండి ప్రేమమూర్తి నీ బిడ్డలను. యేసువాని ప్రేమ స్మారకం జీవమొసగే దివ్య సప్రసాదం. జీవమొసగే దివ్య సప్రసాదం.
వారందరూ పవిత్రాత్మతో నింపబడి దేవుడు చేసిన గొప్ప కార్యములను ప్రకటించిరి. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మేమిప్పుడు భుజించిన ఈ దివ్యాహారము నీ పవిత్రాత్మ వర ప్రభావమున మా సంపూర్ణ రక్షణకు ఉపకరించునుగాక. నీ పవిత్రాత్మ వివిధ వరములను మాకు ఎల్లప్పుడూ జయజేసి మేమందరము ఐక్యముగా జీవించున్నట్లు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కలో నీడలో కాచి కాపాడునుగాక. పూజబలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించు ఓ మా మరియా, పరదేశుల ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా.